అంటే సినిమాలు నువ్వు వరుసగానే చేస్తున్నావు కదమ్మా, కానీ ఇట్లా బొందలగడ్డ స్టోరీ తీసుకొని వచ్చి చెప్పినప్పుడు ఏమనిపించింది నీకు? ఇది 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 కొంచెము పబ్లిక్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని మరి ఏం చేద్దామని ఇట్లా ఆలోచన చేయలేదా? లేదండి, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, యునిక్ గా అనిపించింది. బాగుంది, సబ్జెక్ట్ బాగుంది. ఇది చూపిస్తే మంచి లైట్ హార్టెడ్ గా కొంచెం కామెడీ రకంగా చేస్తే కొంచెం యునిక్ గా ఉంటుంది. ఎప్పుడైనా కొత్తదనం వెతుక్కుంటా ఉంటాం కదా మనం. సో ఈ స్టోరీ అది తీసుకొచ్చింది అనమాట. సో చూసుకున్నాను. మీ సినిమా అంతా అయిపోయినాక, బుడ్డరీలు అంతా ఒడిచిపోయినాక మీ అమ్మ రామాయణం అంతా తిన్నాక రామునికి సీత ఏమవుతుందని అడిగినరంట. ఊర్లో గంతలు ఉంది కాబట్టి 4 బొందల కోసమే. ఆఖరికి మీ అమ్మ వచ్చి కొడుక నాకు మాటి నన్ను ఈడనే ఊళ్ళని పెడతా అని మాటి అని అన్నది ఎందుకు తమ్మి? మరి ఏం చేసిన పరిస్థితి ఇక చూసుడే అంతే. ఇంక నేను చూసి చెప్పేసరికి అప్పుడు జరిపింది, అని చెప్పేసేవాడిని. ఇప్పుడు తమ్మి మీ అమ్మకి మాట ఇచ్చినవా అసలు నువ్వు? ఆమె అడిగింది ఇస్తాం కదా, ఇంక మదర్ కాబట్టి మాట ఇస్తాం. బట్ ఎలాంటి పరిస్థితులు ఇస్తాను అనేది చూడాలి. ఎందుకు ఈ సినిమా ఒప్పుకోనికి నీకు నియంగా మాట్లాడితే సినిమా చేస్తే పైసలు వస్తాయని ఒప్పుకున్నావా? ఈ కొత్త డైరెక్టర్ మంచిగా చెప్తున్నాడని ఒప్పుకున్నావా? పక్క కీర్తి సురేష్ ఉన్నదని ఒప్పుకున్నావా? పైసలు వస్తాయని ఇంకా సినిమా ఖచ్చితంగా కథ బాగుంది కాబట్టి ఆవిడ కూడా అందుకే ఒప్పుకున్నారు. కథ ఎగ్జైట్ చేసింది బాగా. కొత్త కథ ఇప్పుడు దాకా చూడలేదు అలాంటి స్టోరీ. మంచి స్టోరీ ఎంచుకున్నాడు అనుకుంటారు కదా. మంచి స్టోరీ ఎంచుకున్నాడు అనుకుంటాను. చూసినారులా హీరోలు అంటే వాళ్ళు షానని ఆలోచన చేస్తారు. నేను ఏందో అనుకున్నా. నా అసలు వాళ్ళు అయితే అయితే అయింది పాటు 4 సినిమాలు చేసి వెళ్ళిపోదాం పాట అనుకుంటాను. బిత్తిరిమోకాన్ని కాబట్టి కదా. కాదమ్మా కీర్తమ్మ, ఇప్పుడు మాకు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, పెద్ద హీరోలతో చేస్తున్నావు, చిరంజీవి సార్ తోటి ఇట్లా చేసినావు. నీకు ఎప్పుడన్నా భయం అయిందా? దేనికి? చిరంజీవి సార్ తోటి పని చేస్తుంటే లేదు, ఏమైనా చేస్తాను. సార్ రాగానే గజ్జుమని పానం అనుకుడు, ఫస్ట్ రోజు చూడంగానే అమ్మో చిరంజీవి సార్ అనిపించడం అట్లా ఏం కాదు? భయమే లేదు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కానీ భయం ఉంటే మనం పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ ఎప్పుడు రెస్పెక్ట్ ఉంది. చిరంజీవి గారితో కూడా నేను లంచ్ అడుగుతాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగి తిన్నామంట కదా. చెప్పిండు సార్ ఆ రోజు. ఒక రోజు ఇంటర్వ్యూలు వస్తే చూసిన, ఇక ఈమె మా ఇంట్లో ఏదో పాపం బయటకించి వచ్చింది కదా, అంత దూరంకించి ఏమైనా తింటావా అమ్మ, నీకేమైనా ఫుడ్ ఏమైనా ఇబ్బందిగా ఉందంటే ఉంది కదా, నాకేమైనా తెచ్చి పెట్టొచ్చు కదా అని అడిగింది. అయితే చేపిస్తే రోజు ఇది ప్రతిదానికి ఒక వంక పెడుతుండే కీర్తి సురేష్. చిన్న మిడత కాదన్నట్టుగా చెప్పిండు సార్. ఫస్ట్ డే ఏం కావాలమ్మా అన్నారు. ఒక 4th డే నేను ఏంటి ఇవాళ మెను అన్నమాట. కానీ సార్ మంచి పెద్ద దిల్దారా సారు, ఎంతమంది కన్నా పెడతాడు ఆయన. ఈ సుహాస్ ఏమన్నా కథ చెప్పినప్పుడు ఇక ఆమె చాలా ఎక్కువసేపు నిలబడుతున్నది, కెమెరాలు నేను పక్కకు జరుగుతున్నా, ఆమెను పక్కకు జరపండి, నన్ను నిలబెట్టుండి, నేను ఇట్లా హీరోనే కదా అని ఎప్పుడన్నా అన్నాడా? అస్సలు అర్థమవట్లేదు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కువసేపు కెమెరాలు ఉన్నావా అనుకో, ఇట్లా అరే ఎంతసేపు ఆమె నిలబెడతారు, పక్కకు జరపండి, నేను వచ్చి నిలబడతాను అనలేదు ఆయన అంటున్నా. అట్లేముండదు.